నవ్య సింపుల్ క్వశ్చన్. అసలు మీకు రాజకీయాల్లోకి రావాలని ఏ వయసులో అనిపించింది సార్? అండ్ ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు రాజకీయాల్లోకి వచ్చారు? నేను యాక్చువల్లీ రాజకీయాలు రావడానికి ముందు కరాటే మాస్టర్ని. నేను బ్లాక్ బెల్ట్ 7th డాన్. నా ఫోటో చూపిస్తాను, మీరు డిస్ప్లే చేయండి. బ్లాక్ బెల్ట్ 7th డాన్ కరాటేలో ఉన్న రోజుల్లో గిరిరాజ్ కళాశాలలో ఎలక్షన్లో వైస్ ప్రెసిడెంట్ గెలవడం జరిగింది. ఆనాడు డి శ్రీనివాస్ గారు అక్కడ కాంటెస్ట్ చేస్తున్నారు నిజామాబాద్ ఎమ్మెల్యేగా. వారితో సన్నిహితం పెరిగి వారి ప్రోద్యమం వల్ల నేను ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షుడు అయ్యాను. తర్వాత మర్రి చెన్నారెడ్డి గారితో సాన్నిధ్యం, వారు తెలంగాణలో అంత గొప్ప నాయకుడు, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఫుల్ టైం పొలిటిక్స్కి వచ్చాం. తర్వాత రాజీవ్ గాంధీతో పరిచయం. రాజీవ్ గాంధీ గారు ఆనాడు నన్ను మనీష్ తివారీ, రమేష్ చెన్నిత్తల, ముకుల్ వాసింగ్ ఇలాంటి పెద్ద నాయకులతో సంబంధం వల్ల ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడిగా ఆనాడు ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, వారు కూడా నన్ను ప్రోత్సహించి ఎన్ఎస్వై స్టేట్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎన్ఎస్వై స్టేట్ ప్రెసిడెంట్ అయినామంటే ఫుల్ టైం పొలిటిక్స్ని అయిపోయాం. ఆ రకంగా రాజకీయాల్లోకి వచ్చాం. అండ్ ఇంకొకటి సార్, మనం ఏ పని చేసినా దాంట్లో మనకి స్ట్రెస్ ఉంటుంది, ఎందుకు మనకి ఇది వదిలేయాలి అని అనిపిస్తుంది సమ్ టైమ్స్. అలా మీకు మీ పొలిటికల్ జర్నీలో ఎప్పుడైనా అనిపించిందా సార్? చాలా సందర్భం, 2 సార్లు. నాకు 99లో 2004లో టికెట్ నిరాకరించినప్పుడు ఇంత అంటే మొత్తం యవ్వనం పెట్టేసాం దాంట్లో. ఆల్మోస్ట్ ఇప్పుడు 40 ఇయర్స్. నేను 83లో డిస్టిక్ ఎన్ఎస్వై ప్రధాన కార్యదర్శిగా రాజకీయాలకు వచ్చాను. 83-84లో గిరిరాజ్ కళాశాల వైస్ ప్రెసిడెంట్ గెలిచినప్పుడు ఎన్ఎస్వై రాజకీయాల్లోకి వచ్చాను. ఆల్మోస్ట్ 42 ఇయర్స్. ఈ జర్నీలో వచ్చినటువంటి సదావకాశాల కన్నా పోయినే ఎక్కువ. 94లో నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ 27 ఇయర్స్ పివి నరసింహారావు గారు, మర్రి చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి నాకు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అప్పుడున్న డిస్ప్లే ఇప్పుడు నిజామాబాద్ రూరల్, నాకు బౌండరీస్ కూడా తెలియవు. పోయి కాంటాక్ట్ చేశాను, ఓడిపోయాను, ఫుల్ టైం పొలిటిషియన్గా మారిపోయాను. 99లో గెలవాలి. అప్పుడు సమీకరణలు మారి మా జిల్లా నాయకత్వం కొంత వ్యతిరేకత వల్ల 99 సీటు పోయింది. 99లో ఇచ్చుంటే గెలిచేవాడిని. ఇక 99, 2004, 2008, మళ్ళీ 2014లో సీట్ వచ్చింది. అప్పుడు తెలంగాణ గాలి 2 సార్లు అలా ఓడడం జరిగింది. అయినా కుంగిపోకుండా ఈ రాజకీయ ఫీల్డ్ అటువంటిది, వెనక్కి తిరిగి చూసేది ఉండదు. వెనక్కి తిరిగిస్తే స్టాప్.